హాయ్ అండి. జీకే సేఫ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము గోల్కొండ కోట, తెలంగాణ రాష్ట్రంలోని గోల్కొండ కోట గురించిన విషయాలను చూద్దాము. ఈ గోల్కొండ కోట పూర్వం దీనికి గొల్లకొండ కోట అనే పేరు ఉండేది. ఆ తర్వాత కాలక్రమేణా గోల్కొండ కోటగా మారింది. ఇవి కాకతీయ రాజులు, బహమనీ సామ్రాజ్య రాజులు, అలాగే మొఘలులు ప్రతి ఒక్కరు కూడా పరిపాలించడం జరిగింది. ఈ గోల్కొండ కోటని క్లియర్గా నేను షూట్ చేశానండి. పైభాగం నుంచి గోల్కొండ కోట పైభాగం నుంచి చూస్తే హైదరాబాద్ నగరం మొత్తం మనకి ఈ విధంగా కనిపిస్తుంది. అలాగే గోల్కొండ కోట పైభాగానికి వెళితే అక్కడ ఒక పెద్ద చార్మినార్ లాంటి కోట ఒకటి ఉంది. అలాగే ఒక గుడి కూడా ఉంది, దాన్ని కూడా మనం చూడొచ్చు. మొత్తానికి గోల్కొండ కోట చాలా చారిత్రకమైన ప్రదేశం, చూడదగ్గటువంటి ప్రదేశం. మీరు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గోల్కొండని దర్శించాలి. నిజాం నవాబులు చాలా చక్కగా ఈ గోల్కొండ కోటని తీర్చిదిద్దారు. కాబట్టి ఆ గోల్కొండ కోట యొక్క అనుభూతిని మీరు పొందాలి. అలాగే గోల్కొండ కోట యొక్క విశేషాలను కూడా మీరు తెలుసుకోవాలి. సో ఇది చారిత్రాత్మకమైన కట్టడం, పురాతనమైన కట్టడం. చూసారా, అదుగో అక్కడ చార్మినార్ లాంటి కోట ఒకటి ఉంది. ఇక్కడ ఈ గోల్కొండ కోటను చూడటానికి చాలామంది పర్యాటకులు ప్రతిరోజు విచ్చేస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు గోల్కొండ కోట చివరి భాగం కల్లా ఎక్కుతారు. ఆ పై భాగం నుంచి కింద భాగాన్ని చూసినప్పుడు చాలా చక్కగా కనిపిస్తుంది. అంటే పై భాగం నుంచి కిందకు చూస్తే మొత్తం సిటీ మొత్తం మనకి కళ్ళకి కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో మీరు వీలైతే గోల్కొండ కోటని ఒకసారి సందర్శించండి, చాలా బాగుంటుంది. ఇది పైభాగం అన్నమాట, గమనించండి. ఆ గోల్కొండ కోట యొక్క అన్నిటికంటే పైభాగం. సో ఇక్కడి నుంచి మనం కిందకి దిగటమే, ఇంకింతకు మించి పైన లేదనమాట. ఇక్కడ ఒక గుడి ఉంది. ఆ గుడికి కూడా చాలామంది భక్తులు వెళ్తూ ఉన్నారు, చూడండి. అవి చార్మినార్ లాంటి కోట ఒకటి ఉంది. ఇంకా ఆ ద్వారం నుంచి మనం కిందకి దిగితే సిటీ మొత్తం మనకి కనపడిద్ది అనమాట. ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని గట్టిగా నొక్కి కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.